ఈ దినము మరొకసారి దేవుని సన్నిధిలో మనందరం ఉండడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. సో దేవుడి ఈ మాసం అంతా కూడా తన వాక్యం చేత మనందరినీ సరిచేయునుగాక. మరి మరొక్కసారి దేవుడు పునర్నిర్మించునుగాక. దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఏంటి ఈ ప్రయాస, ఏంటి ఈ వాక్యం, ఎందుకు ఈ ఉపదేశం, ఎందుకు ఈ వాక్యాలు, ఎందుకు ఈ సహవాసం అంటే టు స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు బలపరచుకోవడానికి, మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకోవడానికి, మరొకసారి నూతన బలాన్ని పొందుకోవడానికి. ఎక్కడైతే బలహీనులుగా ఉన్నామో, ఎక్కడైతే డల్గా ఉన్నామో, ఈ వాక్యము, ఈ సహవాసం ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే సంథింగ్ లైక్ బూస్టింగ్ అనమాట. మళ్ళీ మనల్ని నూతన పరుస్తాయన్నమాట, ఉత్తేజం చేస్తాయన్నమాట, ఆలోచింప చేస్తాయి, మనల్ని కరెక్ట్ చేస్తాయి, సరైన మార్గంలో నడిపిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒంట్లో బాగోపోతే ఎక్కడ తీసుకెళ్తారు మనిషిని? ఎక్కడ తీసుకెళ్తారు మనిషిని? ఒంట్లో బాగోపోతే ఎక్కడ తీసుకెళ్తారు మనిషిని? ఎక్కడికి తీసుకెళ్ళమండి, ఇంట్లోనే ఉంటామండి. అవునా? ఇంట్లోనే ఉంటారా? ఎక్కడ తీసుకెళ్తారు? హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఎందుకు? దేర్ ఈజ్ ఏ ట్రీట్మెంట్ ఓవర్ దేర్. అక్కడ ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది సూదులతోని. సో అక్కడికి వెళ్తే మీకు ఫిజికల్, శరీర సంబంధమైన స్వస్థత కొరకు మనం ఎంతో ప్రయాసపడతాం, ఎంతో ధనాన్ని వెచ్చిస్తాం, ఎంతగానో మనం ప్రయాసపడతాం, అటు ఇటు తిరుగుతాం, ఎంతగానో మనం దానికోసం ఎంతో సమయాన్ని, ధనాన్ని వెచ్చిస్తూ ఉంటాం. సో అంతకైనా ఉన్నతమైనది ఏంటో తెలుసా? మనం ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండటమే. హల్లెలూయా. శారీరకంగా బ్రతికి ఉండాలని మనం ఎలా కోరుకుంటామో ఆధ్యాత్మికంగా కూడా మనం బ్రతికి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. లివ్ ఇన్ స్పిరిట్, ఆత్మలో బ్రతికి ఉండాలి. దేవుని సహవాసంలో సజీవులంగా ఉండాలి. దేవుని యొక్క మందిరంలో సజీవులుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనం మరణించిన వారి వలె, జీవం లేని వారి వలె మనం ఉండడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే చాలా చివరి దినాల్లో ఉన్నాం. దేవుడు రాకడ సమీపంగా ఉన్న దినాలకు చాలా సమీపంగా ఉన్నాం. చరిత్రలో చూసినా, ఆధారాలు చూసినా, ఎక్కడ చూసినా, ఏం చూసినా దేవుడు త్వరగా రాబోతున్నాడన్న సత్యాన్ని డ్రమ్ము కొట్టి మరీ చెప్తున్నారు, బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఆయన ఎదుర్కొనుటకు ఆధ్యాత్మికంగా సజీవులుగా ఉందముగాక. హల్లెలూయా. బుడ్డులో నూనె అయిపోయినట్లుగా ఉండకూడదు, మన ఇంట్లో ఆహారం లేనట్టుగా ఉండకూడదు. ఏదో ఒక రోజున దేవుడు వచ్చేస్తాడు, ఏదో ఒక రోజున ప్రభు మనకు సమీపంగా ఉంటాడు. ఒకరోజు అర్ధరాత్రి ఒక స్నేహితుడు వచ్చాడట, దూర ప్రదేశం నుంచి వచ్చాడట. ఇప్పుడు ఆడికి పెట్టడానికి వీడికి ఆహారం లేదట. ఇప్పుడు వీడి దగ్గర ఆహారం లేకపోతే వీడు ఏం చేస్తున్నాడు? ఇంకొకరి ఇంటికి వెళ్తున్నాడు. అంతకారం నీకెందుకు? దేవునికి స్తోత్రం. నీ గృహంలోనే నీకు ఆహారం సమృద్ధిగా ఉండునుగాక. నీ గృహములోనే సమృద్ధి జీవం ఉండునుగాక, ఆధ్యాత్మిక సామర్థ్యం ఉండునుగాక. నో నీడ్ బెగ్ ఫర్ ఎనీథింగ్, ఎనీబడి. మనం డబ్బుల కోసం, డబ్బులు భూ సంబంధమైన కాబట్టి వాళ్ళ దగ్గరికి ఇలా ఉండాలి. ఆత్మ సంబంధమైన వాటి కొరకు అసలు ఎవరిని మనం బ్రతిమాడాల్సిన పని లేదు. ఆత్మ సంబంధమైన సామర్థ్యం కొరకు, ఆత్మ సంబంధమైన జీవం కొరకు, దేవుడిచ్చే దైవిక సామర్థ్యం కొరకు, ఆ జ్ఞానం కొరకు, అభిషేకం కొరకు, ఆ విశ్వాసం కొరకు, ఏమండి మాకు కొంచెం విశ్వాసం ఇవ్వండి. వీళ్ళ దగ్గర బుడ్డులో నూనె అయిపోయిందట. ఉండండి ఒకసారి నేను కొనుక్కొని వస్తాను, ఉండండి ఒకసారి. నూనె అయిపోతే ఏం చేశారు వీళ్ళందరూనే? అడుక్కోవడమే కదా. ఏం చేయడం? ఆహారం లేకపోతే అడుక్కోవడం, నూనె లేకపోతే అడుక్కోవడం. ఇవన్నీ కూడా నేను భూ సంబంధమైన విషయాలు ఎవరిని అడిగితే తప్పని నేను అంటలా. దైవికమైన విషయాలు మనకు మనమే సంపాదించుకుని జీవించి ఉందుముగాక. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ ఈస్. దైవికమైన విషయాల కొరకు, దైవిక అనుగ్రహం కొరకు, దైవిక సంపద కొరకు, దైవిక శక్తి కొరకు, దైవిక ఆత్మ కొరకు, ఆత్మ సంబంధమైన విషయాల కొరకు అవి మన దగ్గర లేనట్టుగా ఉండకూడదు, మనం లేనట్టుగా ఉండకూడదు. అవి మన దగ్గర ఉన్నాయి.
మేము కలిగి ఉన్నాం, ఇంకొకరికి ఇవ్వగలిగిన వారముగా ఉన్నాం, ఇంకొకరిని ప్రోత్సహించగలిగిన వారంగా ఉన్నాం, ఇంకొకరిని తీసుకురాగలిగిన వారంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి జీవము కలిగిన దేవుని సంఘముగా, జీవం కలిగిన దేవుని బిడలుగా మనం ఉండాలి. ఆమేన్. మీ గృహాల్లో, మీ ఇంట్లో ఏమి లేకపోయినా పర్లేదు, నీ మనసు నిండా యేసయ్య వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఆధ్యాత్మిక ధైర్యం ఉండాలి, ఆధ్యాత్మిక స్థైర్యం ఉండాలి, వాక్యపు నిబద్ధత, వాక్యపు నిలకడ ఉండాలి. ఇవన్నీ లేకపోతే మనం భోంచేస్తే బ్రతుకుతాం, కానీ ఆధ్యాత్మిక ఆహారం లేకపోతే చచ్చిపోతాం. మీరు భోంచేస్తే బ్రతుకుతారు. ఫిజికల్ ఫుడ్ రోజు మనం భుజిస్తాం కాబట్టి వి లివ్ ఎవ్రీడే, వి వర్క్ ఎవ్రీడే. మనం ప్రతిరోజు జీవిస్తాం, ప్రతిరోజు పని చేసుకుంటాం, ప్రతిరోజు సమకూర్చుకుంటాం. బికాజ్ వర్ ఈటింగ్ ఫుడ్, మనందరం భోంచేస్తున్నాం కాబట్టి. కానీ ఆధ్యాత్మిక ఆహారం లేకపోతే, ఆధ్యాత్మిక సహవాసం లేకపోతే, ఆధ్యాత్మిక లేకపోతే ఆ సన్నిధి లేకపోతే మనము ఏమైపోతాం తెలుసా? మరణించిన వారంగా అయిపోతాము. హల్లెలూయా. ఆ మరణం అంటే ఏంటో కాదు, దేవునికి ఎడబాటు, దేవునితో ఎడబాటే మరణం. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి? తండ్రితో ఎడబాటు, తండ్రితో దూరముగా ఉండడమే ఇట్స్ ఎ డెత్. అది ఒక మరణం లాంటిది. కీర్తనల గ్రంథము మరొకసారి కోరహ కీర్తనలు, ఎందుకో మళ్ళీ ఈరోజు మనకి కోరహ కీర్తనలు వచ్చాయి. నిశ్చయముగా నేను కోరహ కుమారుల కోసం చెప్పేయాలని దేవుడు మీ కృపను గ్రహించేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 85వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుదాం. 6వ వచనం చదువుతున్నాం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ సరిపోయావని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వన్స్ అగైన్, వన్ మోర్ టైం అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకో గ్లాస్ వేయండి, ఇంకో గ్లాస్ వేయండి అంటే ఆల్రెడీ ఇంకో గ్లాస్ తాగేసావని. నీకు అర్థమైందా? ఇంకో గట్టి వేయండి, ఇంకో గట్టి వేయండి అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ 2 గట్టెలు తినేసావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా బ్రతికించవా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆల్రెడీ డెడ్ వన్స్. ఒకసారి ఆల్రెడీ మరణించిన స్థితిలోకి వెళ్ళిపోయావు, మరణించాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావు. సో ఇప్పుడు కోరాహు కుమారులు, ఈ కీర్తన అంతా కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఆ సమయం వచ్చినప్పుడు, ఆ యొక్క కీర్తన టైం వచ్చినప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనకి కావలసిన వాక్య భాగాన్ని మాత్రమే మనం చూద్దాం. 6వ వచనం, 7వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్టు నీవు మరలా మమ్ము బ్రతికింపవా. యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఆమేన్. ఏమంటే ఇక్కడ బ్రతికింపవా, మరలా బ్రతికింపవా అనే మాట శరీర సంబంధమైన మరణము గురించి మాట్లాడట్లా. ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ డెత్, ఇట్స్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ డెత్. ఇది శరీర సంబంధమైన మరణము గురించి మాట్లాడట్లేదు. ఏ మరణం గురించి మాట్లాడుతుందంటే ఆధ్యాత్మిక మరణం గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఈ రోజున కీర్తనకారుడు లేకపోతే కోరాహు కుమారులు రచించిన అద్భుతమైన కీర్తనలో వాళ్ళు ఏమడుగుతున్నారంటే, నీ ప్రజలు నీ యందు వాళ్ళు ఏం చేయాలి? సంతోషించాలి. వాళ్ళు నీలో సంతోషించాలి, నీలో జీవింప చేయబడాలి, నీలో ఆనందించాలి, నీ మహిమను చూడాలి, నీ ఆత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. వాట్ ఎవర్ ఇన్ యూ, నీలో ఏమైతే ఉన్నాయో, నీవు ఏమైతే కలిగి ఉన్నాయో అవన్నీ వీళ్ళు అనుభవించాలి. వాళ్ళు అనుభవించాలంటే వాళ్ళు బతుకుండాలా. అంతేనే కదా. బోళ్ళంతా ఆస్తుందండి, కానీ వాళ్ళు లేడు కదా. ఎవడు లేడు? అనుభవించేవాడు లేడు, ఆడిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? నీ ప్రజలు నీ యందు సంతోషించాలి. నీలో ఉన్న సమస్త ఐశ్వర్యాలు, నీలో ఉన్న సమస్త విషయాలన్నీ కూడా, ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా, ఆధ్యాత్మిక సంగతులన్నీ కూడా వాళ్ళు అనుభవించాలి, సంతోషించాలి. అలా సంతోషించాలంటే, వాళ్ళు అనుభవించాలంటే, వాళ్ళందరూ పొందుకోవాలంటే నువ్వు నిశ్చయముగా బ్రతికుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే బ్రతికుంటేనైనా అనుభవిస్తారు, బ్రతికుండకుండా ఎక్కడ అనుభవిస్తారండి? అవునా కదా. వాళ్ళు ఏమై ఉండాలి? మన అందరికీ తెలిసిన వాక్యభాగమే. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం మొదటి పేజీలో, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు నువ్వు తినకూడదు. ఇది ఒక ఆజ్ఞ, దేవుడు మనకి ఇచ్చే ఆజ్ఞ. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎందుకు ఆజ్ఞలు ఇస్తాడో తెలుసా అండి? మనం క్రమశిక్షణగా ఉండడానికి. హల్లెలూయా. మనం ఆయనలో ఉండడానికి. ఇప్పుడు స్కూల్లో కొన్ని రూల్స్ పెడుతుందా లేదా? అండ్ స్కూల్లో కొన్ని రూల్స్ పెడతారు. ఆ రూల్స్ నువ్వు పాటించలేదనుకో, నువ్వు స్కూల్లో ఉంటావా? వాళ్ళు 9 గంటలకు రమ్మన్నావు, నువ్వు బ్యాగ్ ఊపుకుంటూ 11 గంటలకు వెళ్ళావు. ఒకసారి వార్నింగ్ ఇస్తారు, ఏమనరు. రెండోసారి కూడా చెప్తారు, ఏమనరు. మూడోసారి, బాబు నీ బ్యాగ్ ఎట్టుకుని నువ్వు ఇంటికాడ ఉండిపోమ్మా, నువ్వు ఇక్కడికి ఏమి రావద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇచ్చే ఆజ్ఞలు ఎందుకో తెలుసా? మనం బ్రతకడానికి. ఆమేన్, హల్లెలూయా. ద రూల్స్, దట్స్ ద సిస్టమ్. దేవుడిచ్చే ఆజ్ఞ, దేవుడిచ్చే కట్టడి, దేవుడు నేర్పించే మార్గము, దేవుడు ఉపదేశించే సత్యము, ఇవన్నీ ఎందుకో తెలుసా? టు లివ్. నువ్వు మనందరం కూడా ఆ క్రమశిక్షణలో ఉండి, ఆ యొక్క ఆజ్ఞలో ఉండి, ఆ ఉపదేశములో ఉండి మనం బ్రతికి జీవించాలన్నది ఆయన ఆజ్ఞ. ఆజ్ఞలు పెట్టేది మనల్ని పాడు చేయడానికి కాదు, ఆజ్ఞలు పెట్టేది నిన్ను నాశనం చేయడానికి కాదు. ఆజ్ఞలు పెట్టేది ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలమును నువ్వు తినకూడదు, నీవు వాటిని తిని దినమున నువ్వు ఏదో ఒక రోజున వాటిని ఒకవేళ నువ్వు తిన్నావు అనుకో, నువ్వేమైపోతావు? నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తిన్నారా లేదా బ్యాచ్ ఇద్దరు? చెప్పండి. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు, తినొద్దని చెప్పాడు. వీళ్ళు తినేశారండి? వెళ్ళొద్దంటేనే వెళ్తాం మనం, చెయ్యొద్దంటేనే చేస్తాం మనం కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వద్దమ్మా తినకూడదు అని అంటే, ఎందుకు తినకూడదు? అదే తింటాను. వెళ్ళొద్దమ్మా అంటే, ఎందుకు వెళ్ళకూడదు? నేను వెళ్తాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి. ఏంటి ఆజ్ఞ అంటే, బాబు నాతో సహవాసంలో ఉండండి, ప్రతిరోజు వీఆర్ ఎంజాయింగ్ ద ఫెలోషిప్, ప్రతిరోజు మన సహవాసంలో ఎంజాయ్ చేస్తున్నాం, ప్రతిరోజు సాయంకాలపు వేళ నేను మీ దగ్గరికి వస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను. వీఆర్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ ఫెలోషిప్ ఈచ్ అదర్. మన అందరం కలిసి ఒక అద్భుతమైన సహవాసాన్ని కలిగి ఉన్నాం, ముచ్చట్లు చెప్పుకుంటున్నాం, అనేక ఆ ఏదో వనంలో ఉన్న ఫలాలన్నీ మనం భుజిస్తున్నాం.
రోజు తింటూ, రోజు మాట్లాడుకుంటూ, ఒక దైవికమైన సహవాసం, ఒక దైవికమైన వాతావరణం, ఒక దైవికమైన అన్ని కార్యక్రమాలు ఎంత దైవికంగా ఉన్నాయో, ఎంత దైవికంగా ఉన్నాయో. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు తిను దినమున నిశ్చయముగా చనిపోతారు. కుదురుండగా వీళ్ళు ఏం చేశారంటే తినేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేరే వాళ్ళు తినమంటే తినేశారో తెలియదు, వీళ్ళకి కోరికలు ఎక్కువైపోయి తినేశారో తెలియదు, ఆశలు ఎక్కువైపోయి తినేశారో లేదు తెలియదు, ఎవరో వాళ్ళని ఏదో దాపరించారని తినేశారో లేదు తెలియదు, మొత్తానికి ఏదోలా తినేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా తిన్నావు ఇంకెందుకు, తినేసావు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తినకూడదు అనుకున్నానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రీగానే అన్నారండి, తినేశారండి. నేను అసలు ఆ రూట్లోనే వెళ్ళొద్దామని అనుకున్నానండి. మా ఇంటి పక్కన ఒక ఆవిడ పర్లేదు ఇలా వెళ్ళొచ్చేద్దాం అందండి. ఇంకా ఆవిడ బాధపడలేక, ఆవిడ గోడ పడలేక అలా వెళ్ళి అలా గోతులో పడిపోయానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంక వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి ఇంక చాటీలు చెప్పొద్దు. నువ్వు గోతులో పడిపోయావు, నువ్వు తినేసావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నెపాన్ని, ఆ దరిద్రాన్ని ఎవరి మీదకి నెట్టకండి. గుర్తుపెట్టుకోండి, విశ్వాసులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏ నెపాన్ని ఎవరి మీదకి గెంటకండి. మీ నెపాన్ని మీ నెత్తి మీదే వేసుకోండి. నేనే తిన్నాను అని చెప్పండి, హల్లెలూయా. అంటే నిజంగా వాళ్ళు చనిపోయారా? ఇప్పుడు తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదవు అని చెప్పారు కదా. నిజంగా వాళ్ళు చచ్చిపోయారా? నిజంగా వాళ్ళు చనిపోయారా? బతుకున్నారా? పిల్లల్ని కన్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమిని నింపారా? విస్తరింపజేశారా? సంతానం బయటకు వచ్చిందా? బోళ్ళంతమంది ప్రజలయ్యారా? మరి ఆయన చచ్చిపోతారని చెప్పారు కదా, మరి చచ్చిపోలేదేంటి వాళ్ళు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు చచ్చిపోతారు, నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడంటే ఆయన అబద్ధం ఆడుతున్నాడా? నిశ్చేదంగా చచ్చిపోతారంటే మరి చచ్చిపోవాలి కదా, మరి ఎందుకు చావలేదు? చనిపోవడం అంటే ఏంటో తెలుసా? చనిపోవడం అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి నువ్వు దూరం అయిపోతావు. హల్లెలూయా. దేవుని తోటలోంచి నువ్వు దూరం అయిపోతావు. ఆధ్యాత్మిక ఫలాలు అనుభవించాల్సిన నువ్వు దూరం అయిపోవడమే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డెత్. అదే ఒక మరణం లాంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారు శారీరకంగా మరణించలేదు, కానీ ఎలా మరణించారు తెలుసా? ఎలా మరణించారు తెలుసా? ఆధ్యాత్మికంగా మరణించారు. దే డైడ్ స్పిరిచువల్లీ. నిజంగా వాళ్ళు దేవునితో, ఆయన ప్రజలు, లేకపోతే ఆయన చేత రూపింపబడిన వాళ్ళు, ఆయనతో సంతోషించవలసిన వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు ఆయనతో జీవించి, ఆయనతో సహవాసం చేసి ఎంతగానో వండర్ఫుల్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో అద్భుతమైన సహవాసం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? దేవునికి దూరంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దాక్కునే అనుభవంలో ఉన్నారు. తోట బయట ఉన్నారు. తోట బయట ఉండటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చచ్చినట్టే లెక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదా. తోట బయట ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? నువ్వు చచ్చినట్టే లెక్క. నువ్వు బ్రతికినట్టు కాదు, మనం శారీరకంగా బ్రతికినట్టే, కానీ ఆధ్యాత్మికంగా చనిపోయినట్టే. ఈరోజు మన ప్రార్థన ఏంటో తెలుసా? నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించవా ప్రభువా. హల్లెలూయా. ప్లీజ్ గివ్ us the life one more time. నీ ప్రజలని యందు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మల్ని బ్రతికింపవా. హల్లెలూయా. నీ కనికరముతో మళ్ళీ మమ్మల్ని బ్రతికించవా. నీ కటాక్షముతో మళ్ళీ మమ్మల్ని బ్రతికించవా. నీ అద్భుతమైన కృప చేత మమ్మల్ని నింపి, నీ వాత్సల్యము చేత నింపి, ఓ కెన్ యూ మేక్ us alive again. మళ్ళీ మమ్మల్ని బ్రతికించండి ప్రభువా. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు దేవుడు మరలా మనల్ని బ్రతికించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మేము బ్రతికే ఉన్నాం కదండి. ఉన్నావులే, జీవించుచున్నానన్న మట్టుకు పేరుకేను బ్రతుకుతున్నావు.
తినటానికే బ్రతికున్నావేమో, పోషించడానికి బ్రతికున్నావేమో, సంపాదించడానికి బ్రతికున్నావేమో, నీ కుమారులు లేక వివాహం చేయడానికి బ్రతికున్నావేమో, గృహాలు అవి ఇవి కట్టడానికి బ్రతికున్నావేమో, ఆధ్యాత్మికంగా చచ్చిపోయేవేమో, ప్రార్థన జీవితం లేక, వాక్య జీవితం లేక, వాక్య సహవాసం లేక, ఏమీ లేక. లోకాసు సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఈ నా కుమారుడు, ఏ కుమారుడు అంటే ఏ కుమారుడు అంటే ఏ కుమారుడు అండి? తప్పిపోయిన కుమారుడు. ఏ కుమారుడు? వాళ్ళ నాన్నగారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా వాడి కోసం? ఏమయ్యాడు? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడట. ఆడు నిజంగా చచ్చాడంటే ఉన్నాడా? ఫిజికల్గా బతుకున్నాడా చచ్చాడా? అంటే ఫిజికల్గా బతుకున్నాడా చచ్చాడా చెప్పండి. మరి ఇటు చచ్చిపోయాడు అంటాడేంటి? నాకు దూరంగా వెళ్ళిపోతే చచ్చిపోయినట్టే. తండ్రిని విడిచి, తండ్రి కుటుంబాన్ని విడిచి దూరంగా ఉంటే ఇట్స్ సిమిలర్లీ డెత్. ఇట్స్ నాట్ నా కొడుకు ఆడేదో పోయాడండి, ఆడి దారి ఏదో చూసుకుంటున్నాడండి, ఆడు బతుకేదో బతుకుతున్నాడండి. మీరందరూ కామన్గా చెప్పే డైలాగ్ ఏంటి చెప్పనా? నా మాట వింటే నువ్వు బతికినట్టు లెక్క, నువ్వు ఉన్నా లేనట్టే. నువ్వు ఉన్నా చచ్చావనుకుంటాను, ఆవిడ బతికే ఉంటుంది ఎక్కడో దిక్కున. నా ఆస్తి కావాలన్నా, ఏమండి, నా ఇల్లు కావాలన్నా, నా ఫంక్షన్ కావాలన్నా నా మాట నువ్వు వినాలి. నా మాట వినకపోతే నువ్వు ఉన్నా లేనట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఉన్నా లేనట్టే. చచ్చావనుకుంటాను, లేవనుకుంటాను, నాకు ఒక్కడే కొడుకు అనుకుంటాను. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడట. వాడు ఎక్కడ చచ్చాడు అసలు? బతికే ఉన్నాడు కదా. మరి నువ్వు చచ్చిపోయాడని ఎలా అంటావు? ఎలా చచ్చిపోయాడంటే తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి సహవాసం వద్దని వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. స్నేహితులతో తిరిగాడు. ఇష్టానుసారంగా మొత్తం ఖర్చు పెట్టేశాడు. ఉన్నదంతా పాడు చేశాడు. ఇంకా పందుల తొట్టుల దగ్గర ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహవాసంలో లేడు, దైవిక వాతావరణంలో లేడు, కుటుంబ సంరక్షణలో లేడు, తండ్రి ప్రేమ కాపుదల్లో లేడు, ఆ హోదాలో లేడు. తన తండ్రి కల్పించిన ఆ స్థాయిలో, అతడి స్థితిలో అతడు లేడు. అవన్నీ కోల్పోయాడు. దేవుడు అవ్వ ఆదాములకి ఇచ్చిన ఆ యోగ్యత, ఆ అర్హత, ఆ ఘనత అదేంటో తెలుసా? మరణముతో సమానము. వాళ్ళు బ్రతికే ఉన్నా దేవుడిచ్చిన సహవాసాన్ని, దేవుడిచ్చిన సన్నిధిని, దేవుడిచ్చిన యోగ్యతని, దేవుడిచ్చిన రక్షణని పోగొట్టుకుంటే వాళ్ళు మరణించినట్టే లెక్క. హల్లెలూయా. 22వ వచనం నుంచి మీరు చదివినట్లయితే, అయితే తండ్రి వీనికి కట్టి, వీడి చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించండి, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి, మనం తిని సంతోషపడదుము. ఎందుకండి ఈ పార్టీ? వై దిస్ సెలబ్రేషన్? ఈ పండగ ఎందుకు? ఈ భోజనాలు, కార్యక్రమాలు ఎందుకో తెలుసా? నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 31వ వచనం. అందుకతడు, కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ
నువ్వు ఎల్లప్పుడు పెద్ద కుమారుడు వచ్చాడు, ఆడు గొడవెట్టాడు, ఆడ ఆస్తి అంతా అట్టిపోయాడు, ఆ డబ్బులు అన్నాడు అట్టిపోయాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ అడిగి వాడు ఇచ్చేస్తానంటున్నావు నువ్వు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకతడు, కుమారుడా నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు, నావన్నీ కూడా నీవే. మనం సంతోషించి ఆనందించుట యుక్తమే, అది సరైందే. ఎందుకంటే మనందరం కూడా ఎక్కడున్నాం? ఒకే చోట ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. మరి నీ తమ్ముడు ఆడు ఎక్కడ చనిపోయాడు? ఆత్మాట చనిపోయాడు అంటాడు. బుర్ర పాడైపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ బుర్ర పాడైపోద్ది. ఎవరికి అర్థం కాదు ఈ భాష, అంతేనా అండి? ఇప్పుడు బతుకున్నవాడిని చచ్చిపోయావు అంటే ఆడికి ఎలా ఉంటుందండి? మనం ఒకసారి అంటే అర్థం ఉంది, పర్థం ఉంది, మళ్ళీ రెండోసారి అంటాడు. అందరికీ చెప్పాడు, మా వాడు చచ్చిపోయి బతికొచ్చాడు, బతుకున్నవాడిని పట్టుకుని చచ్చిపోయాడు అంటాడు ఏంటండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చచ్చిపోయాడు అంటే దాని అర్థం ఏంటి? తండ్రి సహవాసం నుంచి ఎడబాటు కలిగి ఉండటమే ఆధ్యాత్మిక మరణము. ఇట్స్ ఎ స్పిరిచువల్ డెత్ విచ్ డిపార్ట్స్ ఫ్రమ్ ద గాడ్. దేవుని దగ్గర నుంచి మనల్ని దూరం చేసేదే ఆత్మ సంబంధమైన మరణము. హల్లెలూయా. ఎవరికైనా మరణించడం ఇష్టమా ఏమండి? ఎవరికైనా మరణించడం ఇష్టమా? నేను చనిపోతానండి, త్వరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానండి, అస్సలు ఎవరు ఒప్పుకోరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గుపోయి ఉన్న ముసలమ్మ కూడా మరణించడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఇంకా ఏదో ఉందో, ఇంకేదో సంపాదించాలి. ఈరోజున దేవుని బిడ్డలారా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించవా? ఈ కుమారుడు తప్పిపోయిన కుమారుడు మనందరూ తప్పిపోయిన కుమారుడు అంటాం కదండి. తప్పిపోయిన కుమారుడు కాదు, చచ్చిపోయిన కుమారుడు. టైటిల్ తప్పెట్టారు అడిగి ఆడికి ఏంది టైటిల్ తప్పెట్టారండి. ఆడు తప్పిపోయిన కుమారుడు కాదు. ఏ కుమారుడు? చచ్చిపోయిన కుమారుడు. ఎందుకు చచ్చిపోయిన కుమారుడు అంటే, వాళ్ళ బాబాయ్ అన్నాడు కదా, మా ఓడు చనిపోయి మరలా బ్రతికాను. చివరిగా వాళ్ళ అన్నయ్యతో, వాళ్ళ పెద్ద కొడుకుతో చెప్తున్నాడు 30 చివరి వచనంలో. ఏంటో తెలుసా? ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా మనందరం కూడా ఆత్మ సంబంధంగా జీవించి ఉందుముగాక. ఒకవేళ చనిపోయిన స్థితిలో ఉంటే, చనిపోయిన పరిస్థితుల్లో ఉంటే, ఇప్పుడు చూడండి, హాస్పిటల్కి తీసుకెళ్ళి అడుగుతారు కదా, ఏమైనా ఎంత డబ్బైనా పర్లేదండి బతికించండి, ఎంత ఖర్చు అయినా పర్లేదండి, ఎంత శ్రమ అయినా పర్లేదండి బ్రతికించండి. అంతేనా? వాట్ ఈస్ అవర్ విష్? మన ఆశ, మన కోరిక ఏంటండి? మన నిరీక్షణ ఏంటండి? బ్రతికించండి. ఇప్పుడు దేవుడి ఆశ ఏంటి చెప్పండి? మనందరం కూడా జీవించి ఉన్నవారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సజీవులంగా ఉండాలి, ఆత్మలో సజీవులంగా ఉండాలి, జీవములో సజీవులంగా ఉండాలి. కోరాహు కుమారులు రాసినట్లుగా అద్భుతమైన మాట మరొకసారి మీరు చదవండి. 85వ కీర్తన 6వ వచనంలో, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు, నీ ప్రజలు నీ యందు సహవాసము కలిగి ఉండినట్లు నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించవా? హల్లెలూయా. దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగా బ్రతికించునుగాక. మరి ఏ విషయాల్లో మనం చనిపోయినట్లుగా ఉన్నామో నాకు తెలియదు. మేబీ యు లివ్, వి అలైవ్. మీరు బ్రతికే ఉన్నట్లుగా ఉన్నారేమో, బ్రతికే ఉన్నట్లుగానే ఉన్నామేమో, కానీ మనం మరణించిన వారంగా ఉన్నామేమో. అందుకనే దేవుని వాక్యం ఈ దినం మనతో మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? మరలా మమ్మును బ్రతికింపవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరలా వన్స్ అగైన్ నా కుమారుడు చనిపోయాడు. నా కుమారుడు ఏమయ్యాడు?
చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు కోరుకున్న ఆజ్ఞలు కానీ, దేవుడు కోరుకున్న నియమాలు కానీ, దేవుడు కోరుకున్న ఆత్మ ఫలాలు కానీ, దైవ సంబంధమైంది ఏది మన జీవితాల్లో లేకపోయినా వీఆర్ స్పిరిచువల్లీ డెడ్. మనం ఆధ్యాత్మికంగా చనిపోయినట్టే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవునితో సహవాసం లేకపోయినా, అది దైవికమైన ప్రేమ లేకపోయినా, దైవికమైనది ఏది మన జీవితాల్లో లేకపోయినా, దేవుడిచ్చిన యోగ్యతని, రక్షణని, సహవాసాన్ని ఏది మనం పోగొట్టుకున్నా మనం ఎలాంటి లెక్క అంటే చచ్చిన వారితో సమానము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు అనుకోండి, అర్థం ఏంటి? మాట్లాడుకోవట్లేదంటే ఒకరికొకరికి ఏం లేదు. నేను మాట్లాడుకోవట్లేదంటే ఒకరికొకరికి ఏమి లేదు, సహవాసం లేదు, అంతే కదా. ఇప్పుడు దేవునితో మనం మాట్లాడట్లా, దేవుని వాక్యం మనతో మాట్లాడట్లా, మనం దేవుడితో మాట్లాడట్లా, దైవ సంబంధమైన సహవాసం లేదు, దైవ సంబంధమైన సంభాషణ లేదు. ఇవేమీ లేకపోవటం వల్ల మనం ఎలాంటి వారుగా ఉంటామంటే ఆధ్యాత్మికంగా మరణించిన వారముగానే ఉంటామో. హల్లెలూయా. ఎవరైనా ఒకవేళ అలా ఉంటే, అలా ఉన్నామని మేము అనిపిస్తే ఖచ్చితంగా మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నేను నీ యందు సంతోషించినట్లు మళ్ళీ నన్ను బ్రతికించు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ ఎడల మళ్ళీ నీ యందు, నీ సన్నిధిలో, నీ కృపలో, నీ సహవాసములో నేను సంతోషించినట్లు, నేను జీవించినట్లు, ఆ యోగ్యతని, అర్హతను నేను పొందుకున్నట్లు, తిరిగి ఆ సహవాసంలో చేర్చబడినట్లు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఒకవేళ బయటే ఉండిపోయాడు అనుకోండి, తండ్రి దగ్గరికి రాలేదనుకోండి, ఆడు ఏమైనట్టాడు? ఏమైనట్టు అంటారు దాని అర్థం? ఇప్పుడు తండ్రి దగ్గరికి రాలేదు, దూరంగానే ఉండిపోయాడు. చిచ్చి, ఏ మొహం పెట్టుకుని మా నాన్న దగ్గరికి వెళ్తానో అని పౌరుషం ఎక్కువ అనుకోండి కొంతమందికి. ఆ పౌరుషం కొలుతాడు, ఉండిపోయాడు అనుకోండి, ఏమైపోతాడు? శారీరకంగానూ చచ్చిపోతాడు, ఆధ్యాత్మికంగా కూడా చచ్చిపోతాడు. ఆధ్యాత్మికంగా చనిపోతాడు ఖచ్చితంగా. ఎందుకంటే సహవాసానికి దూరం అయిపోయాడు. తన గృహంలో ఒక దైవికమైన వాతావరణం ఉంటుంది, ప్రతిరోజు కూడా తండ్రి సంభాషణ ఉంటుంది, అన్నదమ్ముల సహవాసం ఉంటుంది, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ దూరం అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చిన వెంటనే తండ్రి క్షమించేశాడు. హల్లెలూయా. మన దేవుడు చాలా క్షమాగుణం కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మీరు వస్తే ఆయన సంతోషిస్తాడు, తిరిగి బ్రతికించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. హీ వాంట్స్ హిస్ పీపుల్ టు లివ్. తన ప్రజలు జీవించి ఉండాలని కోరుకున్న దేవుడు ఆయన. జీవం కలిగిన వారే ఉండాలని తన ప్రాణాన్నే పెట్టిన దేవుడు ఆయన. అందుకని మీరు దేవుని వాక్యంలో చదువుతారు కదా, నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణములో నుండి, ఆమేన్, హల్లెలూయా, ఎక్కడి నుంచి? మరణములో నుండి జీవములోనికి ఏమైపోయారట? ఎక్కడి నుంచి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణం అంటే ఈ ఫిజికల్ డెత్ అనుకున్నారు కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడి మాసంలో అనేక విషయాలు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రిక ఇంకొక వచనాన్ని చూపించి నేను ముగించేస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి, సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీరేం ఆశ్చర్యపోకండి. గుర్తుపెట్టుకోండి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. ఎక్కడి నుంచి? నువ్వు ప్రేమించట్లేదు, నీ సహోదరుని నువ్వు ప్రేమించట్లేదు అనుకోండి, అంటే నువ్వు ఎక్కడున్నట్టు? అంతేనా దాని అర్థం? ఇంక దాని కొత్త అర్థాలు, పదార్థాలు ఇంకేమైనా ఉన్నాయా?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఎవరండి? అక్కడ అక్కడ ఉన్నదేనా, నా సొంతంగా ఏమైనా ఉందా? ఏమని ఉంది? ప్రేమ లేనివాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి అందరూ. ప్రేమ లేనివాడు మరణమందు. మరణం అంటే ఏంటి? ఉన్నా లేనట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మూడు రెఫరెన్స్లు మీకు చూపించాను. ఈ 3 విషయాలు మీకు అర్థమవుతున్న మాట ఏంటో తెలుసా అండి? ఏంటంటే తెలుసా అండి? తండ్రి ప్రేమలో నిలిచి ఉందుముగాక, తండ్రి సహవాసములో నిలిచి ఉందుముగాక. హల్లెలూయా. నిశ్చయముగా మీరు చచ్చిపోతారంటే వాళ్ళు నిజంగా చచ్చిపోతారు అనుకుంటారేమో అందరూనే. కాదు. దేవుని సహవాసానికి దూరం అయిపోతారు, తండ్రి ఆధిక్యతకు దూరం అయిపోతారు, తండ్రి ప్రేమకు దూరం అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మీరు అద్భుతంగా గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రేమ లేనివాడు. ఏ ప్రేమ లేనివాడు? ప్రేమ లేని వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో? తల్లిదండ్రులు అంటే ప్రేమ లేని వాళ్ళు ఉన్నారా? అక్క చెల్లెలంటే ప్రేమ లేని వాళ్ళు ఉన్నారా? వస్తువులంటే ప్రేమ లేని వాళ్ళు ఉన్నారా? డబ్బులంటే ప్రేమ లేని వారు ఉన్నారా? విలువైన వస్తువులంటే ప్రేమ లేని వారు ఉన్నారా? మాకు బంగారం అంటే ఇష్టం ఉండదండి. ఉన్నారా? ఎవరున్నారు? ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకు డబ్బులంటే అసలు ఇష్టం ఉండదండి. ఇష్టం ఉండదండి. ఇష్టం ఉండదా? దొల్లెత్తుంటేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ లేనివాడు, దైవికమైన ప్రేమ లేనివాడు, దేవుడు అనుగ్రహించే ప్రేమ చేత నింపబడినవాడు, దేవుడు ప్రేమించే ప్రేమ విధానాన్ని కలిగి లేనివారు, వాడు చచ్చినట్టే లెక్క, బతికినట్టు లెక్క. మూడు విషయాలండి. మూడు విషయాలు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ అంశం, ఈ లోతైన విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏంటో తెలుసా? నిశ్చయముగా దైవికమైన సంగతులు, దైవికమైన విషయాలు మన జీవితాల్లో లేకపోతే మనం బ్రతికి ఉన్న మరణించినట్టే లెక్క. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు చచ్చినోళ్ళారా నేను మిమ్మల్ని తిట్టట్లేదు. తిరిగి మరలా బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేయమని అడుగుతున్నాను. హల్లెలూయా. మూలవాక్యం ఒకసారి చదువుతారా? 85వ కీర్తన 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు, నీ యందు నివసించినట్లు, నీ ప్రేమ పొందుకున్నట్లు, నీ యోగ్యతను, నీ అర్హతను అనుభవించినట్లు నువ్వు మరలా మమ్ములను బ్రతికించవా అని అడిగితే ప్రభు బ్రతికిస్తాడు. బ్రతికించడం చెప్పండి. తండ్రి దగ్గరికి వచ్చేస్తే చాలు, ఆయన బ్రతికించేస్తాడు. ఆయన దగ్గరికి వస్తే బ్రతికేసినట్టే. ఆమేన్. తండ్రి దగ్గరికి వచ్చాడండి. ఏమైనా అన్నాడా? ఏమైనా చేశాడా? ఏమన్నా బ్రతికించి ప్రభా, బ్రతికించి డాడీ, నన్ను కాపాడు డాడీ, నన్ను పోషించి డాడీ ఏమైనా అన్నాడా? ఏం అనలేదు. వచ్చిన వెంటనే బ్రతికేసాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ లేనివాడు మరణములో నిలిచి ఉన్నట్టే. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రేమ మనలో ఉండునుగాక. ఒకవేళ దేవుని ప్రేమ, దేవుని సహవాసం, ఆయన సన్నిధి, ఆయన వాక్యము ఇవన్నీ కూడా మనలో లేకపోతే, ఒకవేళ మనలో లేకపోతే, నిశ్చయముగా లేకపోతే తప్పేమీ లేదు. ప్రభుని బ్రతికించమని అడగండి. హల్లెలూయా. మన దేవుడు బ్రతికించే దేవుడు, జీవమిచ్చే దేవుడు, జీవంతో నింపే దేవుడు, జీవజల నదులు ప్రవహింపజేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రజలను మరలా బ్రతికించవా? దేవుడు మనల్ని బ్రతికించునుగాక.